ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్యమణులు లేచిపోతున్నారు. మన దగ్గర దమ్ము లేకపోతే, మన బెడ్ మీద మనలో సత్తా లేకపోతే అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి. వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా సెక్స్ ఉంది కదా, వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఆహారం ఎలా ఆకలి అవుతుందో వాళ్ళకు కూడా కామ కోరికలు ఉంటాయి కదా. మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా. వాళ్ళ కామ కోరికలు తీర్చకపోతే మనం పక్కూడా అవకాశం తీసుకుంటాడు. సూది సంధిస్తే దారం పోతూనే ఉంటుంది. మన పార్ట్నర్కు సుఖపెడుతున్నామా లేదా, బెడ్ మీద సుఖపెడుతున్నామా లేదా, తిండి పెట్టి గుడ్డ పెట్టి కాదండి, బెడ్ మీద సుఖపెడుతున్నామా లేదా అని ఒక్కసారి మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. ఏంటి మనం ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నాం కదా, భార్యకు అడగాలి, నువ్వు సుఖపడుతున్నావా, నీకు ఓకేనా, లేదండి నాకు ఓపిక లేదంటే, ఓకే లేదంటే మళ్ళీ డాక్టర్ దగ్గర కలిసి చూపించుకుంటే సమస్యకు పరిష్కారం ఉంటుంది. చాలామంది మా దగ్గర వచ్చేసి, సార్ నా భార్య తిడుతుంది సార్, నేను సెక్స్ చేస్తే 10 సార్లు చేస్తే 15 సార్లు చేస్తే 2-3 సార్లు సుఖపడుతున్నామే, నేను చేయలేకపోతున్నాను సార్, చాలా సందర్భాలు చెప్పారు, చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాను కానీ పరిష్కారం లేకపోతే లేదు అంతే అనుకున్నాను. కానీ మీ వీడియో చూసి వచ్చాను సార్, మా దగ్గర ట్రీట్మెంట్ అన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెక్జువల్ టైమింగ్ ఇంక్రీజ్ అయిపోతుంది, పెరిగిపోతుంది. సెక్స్ టైమింగ్ డ్యూరేషన్ పెరిగిపోయి టైమింగ్ యునాయిన్లో చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది, చక్కటి పరిష్కారం ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సెక్జువల్ పవర్